కాకినాడ జిల్లా పిఠాపురం చిత్రాలలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించారు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. జనసేన జన్మస్థలం తెలంగాణ, కర్మస్థలం ఏపీ అని జనసేన జయకేతనం సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కొండగట్టు వంచన దయ తెలంగాణ అన్నదమ్ముల దీవెనలో పునర్జన్మనిచ్చాయన్నారు. మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టామని పవన్ అన్నారు. అసెంబ్లీని గేటు కూడా తాకనీయమని ఛాలెంజ్ చేశారు. 21 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో 2 ఎంపీలతో పార్లమెంటులో అడుగుపెట్టామని పవన్ అన్నారు. త్రిభాషా విధానంపై తమిళనాడు సర్కారుకు జనసేనని పవన్ కళ్యాణ్ కౌంటర్ వేశారు. తమిళనాడుతో పాటు భారతదేశానికి మల్టిపుల్ లాంగ్వేజెస్ కావాలన్నారు. బహుభాషే భారత్కు మంచిదన్నారు. 2014లో జనసేన పార్టీని స్థాపించాం. భావ తీవ్రత ఉంది గనుకే 2018లో పోరాట యాత్ర చేశాం. ఓటమి భయం లేదు కాబట్టే 2019లో పోటీ చేశాం. ఓడినా అడుగు ముందుకే వేశాం. మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టాం. మనం నిలదొక్కుకున్నాం. మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. మనం ఓడినప్పుడు 2019లో మీసాలు మెలేశారు, దెబ్బలు చరిచారు, తొడలుగొట్టారు, మన ఆడపడుచుల్ని అవమానించారు, ప్రజల్ని నిరంతరం హింసించారు. ఇదే న్యాయం అని మన నాయకులు, మన జన సైనికులు, మన వీర మహిళలు అందరూ అడిగితే, గొంతెత్తితే వారిపైన కేసులు పెట్టారు. ఈ ఎన్నికల్లో అసెంబ్లీ గేటును కూడా తాకలేవు అని మనల్ని ఛాలెంజ్ చేసి చరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలతోటి, పార్లమెంటులో 2 ఎంపీలతోటి అడుగు పెట్టాం. దేశమంతా తల తిప్పి తిరిగి చూసేలా 100% స్ట్రైక్ రేట్ తో ఘన విజయం సాధించాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాం. తమిళనాడు నుంచి నాకు ఎంతో ప్రేమనిచ్చారు. మన స్పీచ్లు చూస్తారంటే నాకు తెలియదు. మన తమిళనాడు పర్యటనకి వెళ్తే అందరూ నాకు ఎంతో ప్రేమనిచ్చారు. షణ్ముఖ యాత్రకి వెళితే నేను తమిళనాడులో చాలా కీలకమైన దశలో ఉన్నవాడిని, పెరిగినవాడిని. సుబ్రహ్మణ్య భారతీయారిని స్ఫూర్తిని నింపుకున్నవాడిని. మన మహారాష్ట్రకి వెళితే నాకు మహారాష్ట్రలో అభిమానులు ఉంటారు. అది కూడా రాజకీయ పరంగా ఉంటారు, సినిమాల పరంగా కాకుండా అని నాకు తెలియలే. ఎంతో ప్రేమనిచ్చారు. గౌరవ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు నన్ను రమ్మని 19 నుంచి అడుగుతా ఉన్నారు. దేశానికి కావాల్సింది తమిళనాడుతో సహా వి నీడ్ మల్టిపుల్ లాంగ్వేజెస్, నాట్ జస్ట్ 2. పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభలో ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జాగ్రత్తగా ఉండాలన్నారు జనసేన ఎమ్మెల్సీ నాగబాబు. అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆచితూచి మాట్లాడాలన్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే ఏం జరిగిందో చూశామన్నారు. కొందరు అహంకారం తలకెక్కి మాట్లాడారని గుర్తు చేశారు. ఇక అధికారం మాది అని జగన్ మాట్లాడుతుంటే అంత గొప్ప హాస్యం ఇంకోటి లేదని నాగబాబు ఎద్దేవా చేశారు. కళ్ళు మూసి తెరిచే లోపుగా 5 ఏళ్ళు అయిపోతాయి, ఆ తర్వాత అధికారం మాదే అని ఆయన మాట్లాడుతుంటే అంతకన్నా ఏ హాస్యగాడు కూడా అంత అద్భుతంగా చేయలేడు. అంత అద్భుతంగా హాస్యం చూపిస్తున్నారు ఆయన. కానీ ఆయనకి నా సలహా ఏంటంటే, మీరు నిద్రలోనే ఉండండి, అప్పుడప్పుడు కలవరించండి, తప్పులేదు. ఇంకొక 20-30 ఏళ్ల తర్వాత మీరు కల్లో నుంచి బయటికి రండి. అప్పుడు దాకా మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. ఇది నాకు మనస్ఫూర్తిగా నేను మీకు ఇచ్చే సలహా. మీరు 20 ఏళ్ల తర్వాత మేలుకోండి, ఆ తర్వాత మీ ఇష్టం. మేమైతే 20 ఏళ్ల దాకా మిమ్మల్ని హ్యాపీగా పడుకోమనే సలహా ఇస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవతోటి ఏర్పాడైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని చోట్ల ఎంత పెద్ద సక్సెస్ అయిందో, ఎంత 164 సీట్లు సాధించే దిశగా ఆయన ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలుసు. చంద్రుడికో నూలు పోగులాగా ఆయన పడిన కష్టానికి ఒక చిన్న పని చేశామనే తృప్తి అయితే మాత్రం మాకు నిజంగానే ఉంది. మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో వ్యక్తి పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్, వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే ఎన్ని అవమానాలు ఎదురైనా జనసేన ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 2019లో జనసేనకు భవిష్యత్తు ఉందా అనే సందర్భంలోనూ భవన నిర్మాణ కార్మికులకు భరోసా ఇచ్చామన్నారు. కష్టమైన ప్రయాణంలో అనేక అవమానాలు ఎదుర్కొన్నామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. మన నాయకుడిని ఇబ్బందులు పెట్టిన రోజులను మనం మర్చిపోలేమన్నారు. ఆర్థికంగా నిలబడలేని వ్యక్తులు కూడా పార్టీ కోసం నిలబడ్డారని అన్నారు. తనతో పాటు నిలబడిన ప్రతి ఒక్కరిని పవన్ గౌరవించారని గుర్తు చేశారు. అధికారులతో కలిసి పేదలకు పథకాలు అందేలా జన సైనికులు కృషి చేయాలన్నారు. ప్రశ్నించే స్థాయి నుంచి పరిష్కరించే స్థాయికి మనం ఎదిగామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రజలు మనల్ని నమ్మారు, ఆత్మవిశ్వాసంతో నమ్మారు, బలపరిచారు. జన సైనికులు ఎక్కడున్నా కూడా సొంత డబ్బుతోటి 2 లీటర్లు పెట్రోల్ కొట్టించుకుని జెండాలు కట్టుకుని ఈ విధంగానే ప్రతి సభకు వచ్చి 5 సంవత్సరాలు వై నాట్ 175 అనే మూర్ఖమైన నాయకులకి సరైన సమయం వచ్చినప్పుడు మీరు జవాబు చెప్పారు.
100% స్ట్రైక్ రేట్ అంటే అదేదో ఒక టెక్నికల్ ఫిగర్ కాదు, స్టాటిస్టికల్ పాయింట్ కాదు అది. 100% స్ట్రైక్ రేట్ అంటే విలువలతో కూడిన రాజకీయాలు చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా నమ్మారు. ఒక ధైర్యం నింపడానికి కోసం మనం చేసిన ప్రయత్నం. ప్రజలు అనేక సందర్భాల్లో వాపోయేవాళ్ళు. అమరావతి గురించి రైతులు ఆందోళన చెందినప్పుడు ఆ రోజు నిలబడింది ఎవరు? ఢిల్లీకి వెళ్ళి ఆ రోజు మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ నాయకులతో సమావేశమై మీరు ఆంధ్రప్రదేశ్ని రక్షించాలి, మన రైతాంగాన్ని రక్షించాలి, మహిళలు వచ్చి ఆవేదనతోటి ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం చేస్తామనంటే 2 ఎకరాలు 3 ఎకరాలు మేము మా పొలాలు ఇచ్చేస్తే ఇంత మోసం చేస్తారా ప్రభుత్వాన్ని బాధపడుతున్నారు, ఎందుకు మీరు స్పందించారని ఆ రోజునే పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు. ప్రజలు మనని నమ్మారు, ఆత్మవిశ్వాసంతో జనసేన నేత బాలినేని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాణం ఉన్నంత వరకు జనసేనలోనే ఉంటానని అన్నారు. రాజకీయాల్లో తనకు ఎంతో అన్యాయం జరిగిందన్నారు. తన ఆస్తులను జగన్ కాజేశారని బాలినేని శ్రీనివాస్ ఆరోపించారు. తను పవన్ కళ్యాణ్ని ఏ పదవులు అడగలేదన్నారు. తనతో ఓ సినిమా చేయాలని మాత్రమే కోరామని బాలినేని తెలిపారు. సినిమా చేస్తారని పవన్ మాటిచ్చారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నేను ఒకటిగా చెప్తా ఉన్నా, నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు రాశారు చాలా మంది, కొన్ని పత్రికల్లో మీడియాలో రాశారు. ఏం రాశారు? బాలినేని గారు చాణక్యుడు, కూటమిని విడగొడతాడని చెప్పి కొన్ని పత్రికలు రాసినాయి. నేను అనుకున్నాను నా వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఏ ఇది రాకూడదు, నా ధ్యేయం నా కోరికల్లా ఆయన పైకి ఎదగాలని తప్ప వేరే ఉద్దేశం లేదు. నేను ఆయన కలిసినప్పుడు ఒకటే అడిగా, అందరూ అనుకున్నారు ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇస్తారని చెప్పి కొన్ని ఇతర పత్రికలు రాశారు. నేను ఆయన ఏమీ అడగలేదు, ఒకటే అడిగా, సార్ మీతో నాకు సినిమాలు తీయాలని సార్ అని. నా కోరిక అదే సార్, నేను 5 సార్లు ఎమ్మెల్యే అయ్యా, 2 సార్లు మంత్రి అయ్యా, చాలు నాకు ఇట్లాంటి బూతులు తిట్టే రాజకీయాలు మాకు వద్దు సార్, మీతోటి ప్రయాణం చేస్తా. నేను ఒకటిగా చెప్తా ఉన్నా, నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 ప్రధాన దేవాలయాలకు చైర్మన్లను నియమించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. నామినేటెడ్ పదవుల కోసం వచ్చిన 60,000 దరఖాస్తులు అన్నింటినీ నిశితంగా పరిశీలించి సరైన వ్యక్తులను సరైన పదవులు నియమించనున్నట్టు వెల్లడించారు. ఇవాళ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఏ స్థాయిలో కూడా వైఎస్ఆర్సీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోకూడదని సూచన చేశారు. గ్రూప్ రాజకీయాలకు ఎక్కడ తావు ఇవ్వకుండా ఇన్ఛార్జి మంత్రులు బాధ్యత తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని తాకాయి. చిన్న పెద్ద రంగులు చల్లుకుంటూ సందడి చేస్తున్నారు. పలుచోట్ల కామదహన వేడుకలు నిర్వహించారు. ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో యువకులు కేరింతలు కొడుతూ హోలీ వేడుకలను చేసుకున్నారు. హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో యువకులు, చిన్నారులు, నగరవాసుల సందడి నెలకొంది. సప్తవర్ణాల్లో కుర్రకారు హుషారుగా పాటలు పాడుతూ డ్యాన్సులు చేశారు. ఒకరికి ఒకరు ముఖానికి సహజ సిద్ధమైన రంగులు అద్దుకొని కేరింతలు కొట్టారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ హోలీ వేడుకల్లో మునిగి తేలారు. గల్లీ గల్లీలో హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయి. పలుచోట్ల హోలీ ఈవెంట్స్ సైతం ఏర్పాటు చేశారు. డీజే సాంగ్స్తో, రెయిన్ డాన్స్తో కుర్రకారు జోరు ఉర్రూతలు ఊగారు. ఈసారి యూత్ హోలీని మరింత కలర్ఫుల్గా ఎంజాయ్ చేశారు. కరీంనగర్ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం ముందు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలతో కలిసి హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఇక యువకులు బండి సంజయ్కి రంగులు పూసి సెలబ్రేషన్స్ నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకునే పండుగ హోలీ. హిందూ సమాజం అంతా కలిసికట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు. కులాలకి అతీతంగా హిందువులంతా కలిసిమెలిసి ఉండాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం, అహంకార ధోరణి, అబద్ధాల వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో బీజేపీ కార్యకర్తలు కలిసికట్టుగా ఉండాలి అని బండి సంజయ్ తెలిపారు.
పండుగ సందర్భంగా హిందూ బంధువులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మంచి పండుగ వాతావరణంలో, ఒక సంతోషకరమైన వాతావరణంలో, ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో దేశవ్యాప్తంగా హిందువులందరూ కూడా హోలీ పండుగ జరుపుకుంటా ఉన్నారు. రకరకాల రంగులను జరుపుకుంటాము. అదే రీతిగా హిందూ సమాజం అంతా కలిసి ఉండాలని చెప్పి, హిందూ సమాజానికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా, ఎక్కడ ఆపద వచ్చినా, హిందూ ధర్మానికి అవమానం జరిగినా హిందూ సమాజం అంతా సంఘటితం కావాలని చెప్పి ఈరోజు అన్ని రంగులు జరుపుకుంటున్నామో అన్ని కులాల ప్రజలు కూడా ఇవాళ ఏకతాటిపైకి వచ్చి తమ ఐక్యతను ప్రతిసారి ప్రదర్శించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఏ కష్టాలు లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ హోలీ పండుగ నిర్వహించుకోవాలని చెప్పి, హోలీ పండుగ తర్వాత ప్రతిసారి చూస్తున్నాం స్నానాల కోసం చెరువులకు గాని ఇతర నదులలో చేసేటప్పుడు దయచేసి యువత అంతా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. గాలి, నీరు, నిప్పుతోని మజాక్ చేయొద్దు, మనం అవి పవిత్రమైనవి. కాబట్టి ప్రతిసారి హోలీ పండుగ తర్వాత ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి. ప్రతిసారి ఏదో ఒక ప్రాంతంలో స్నానానికి పోయో ఏదో రకంగా ఇలా ప్రమాదాలకు గురవుతారు. కాబట్టి ఇది మంచి పండుగ, సంతోషకరమైన వాతావరణం జరుపుకునే పండుగ, అందరు కలిసిమెలిసి జరుపుకునే పండుగ. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, హోలీ పండుగ సందర్భంగా హిందూ బంధువులందరూ తిరుమల శ్రీవారిని తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందనరావు దర్శించుకున్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖల సిఫారసు విషయంలో టీటీడీ బోర్డు వెంటనే ఆలోచన చేయాలని పార్టీలకు అతీతంగా డిమాండ్ చేస్తున్నామని బీజేపీ ఎంపీ రఘునందనరావు అన్నారు. ఈ విషయంలో టీటీడీ సానుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే అందరం వచ్చి టీటీడీ ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హెచ్చరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 294 మంది ఎమ్మెల్యేలు సిఫార్సు చేస్తే ఆ రోజు తిరుమలలో పైన అకామిడేషన్ ఉంది, దర్శనానికి బ్రేక్ దర్శనం ఇవ్వడానికి అవకాశం ఉంది. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ఒకటే కోరుకుంటున్నారు, 294 మంది ఎమ్మెల్యేల లేఖలని అకామిడేట్ చేయగలిగిన టీటీడీ ఈరోజు కేవలం 153 మంది ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలకే పరిమితం కావడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యమంత్రి గారు అలో చేస్తామని చెప్తారు, బోర్డు అప్రూవల్ అయిందని చెప్తారు. అరే తెలంగాణ ప్రజలు మా ఎమ్మెల్యేల నుంచి, ఎంపీల నుంచి ఒక ఉత్తరం తీసుకొని పోతే తిరుమలలో దర్శనం కావాలని కోరుకుంటున్నారు. దీనికి నానా రకాలైనటువంటి ఇబ్బందులు. లెటర్లు ఇవ్వమని వాళ్ళే చెప్తారు, అకామిడేషన్ లేదని వాళ్ళే చెప్తారు. దయచేసి ఈ వివక్ష పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆలోచించాలి. దీన్ని హానర్ చేస్తామని చేయాలని బోర్డు చెప్పింది కాబట్టి వెంటనే దీని మీద నిర్ణయం తీసుకోవాలి. ఎండాకాలం సెలవులలో బరాబర్ ఉత్తరాలు పంపిస్తాం. మా ఉత్తరాలను హానర్ చేయకపోతే అందరూ ప్రజాప్రతినిధులు ఒక రోజు వస్తాం. వి విల్ సీ వాట్ ద టీటీడీ విల్ డూ. సంగారెడ్డిలో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. రంగులు చల్లుకుంటూ పండుగ చేసుకుంటున్నారు జనం. హోలీ సంబరాల్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు. చిన్ననాటి మిత్రులతో కలిసి కాముని దహన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు ఆయన. డప్పు కొట్టి మిత్రులు, అభిమానులతో కలిసి డ్యాన్స్ చేశారు జగ్గారెడ్డి. రంగ్ బరిసే అంటూ కేరింతలు కొడుతూ డ్యాన్స్ చేశారు. బీజేపీకి కాంగ్రెస్కు మధ్య చీకటి ఒప్పందం ఉందని మరోసారి ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తమ పార్టీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి రహస్య సమావేశమయ్యారని మండిపడిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అధికారిక సమావేశాలు నిర్వహించాలి కానీ ఈ చీకటి మీటింగులు పెట్టడం ఏంటని మండిపడ్డారు. ఇలాంటి దిక్కుమాలిన చిల్లర రాజకీయం తెలంగాణ నేలపై ఇంతవరకు ఎప్పుడు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు బయటకు బీజేపీ నేతలతో కుస్తీ పడుతున్నట్టు ఫోజులు కొట్టి దొంగచాటుగా దోసి చేసే ఈ నీచ సంస్కృతికి తెరలేపడం అత్యంత దుర్మార్గమని కేటీఆర్ ఆరోపించారు.
బీజేపీపై కాంగ్రెస్ కుట్రలకు తెరలేపిందని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణాదిలో బీజేపీ శరవేగంగా బలపడుతుందని, అందుకే డీలిమిటేషన్ పేరుతో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే దేశవ్యాప్తంగా దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజనతో ఎలాంటి నష్టం ఉండదని, ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారో వారికే తెలియాలని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 2026 తర్వాతే డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలు చేయలేక రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు ఆపసోపాలు పడుతుందని, సంవత్సర కాలంలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని కామెంట్ చేశారు. రాష్ట్రంలో పరిణామాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. మూడు పార్టీలు కూడా దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు బలపడుతూ ఉన్నది. ఒక తిరుగులేని రాజకీయ శక్తిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క విధానాల వల్ల, నరేంద్ర మోడీ గారి యొక్క పనితీరును మెచ్చి ఈ 11 సంవత్సరాల్లో అవినీతికి తావు లేకుండా, దళారీ వ్యవస్థ లేకుండా పరిపాలన కొనసాగడము, దక్షిణాది ప్రజలను కూడా ఆకట్టుకొని ఈ మధ్య పార్లమెంట్ ఎన్నికల్లో అయితేనేమి లేదా వరుస క్రమంలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎదుగుదల, దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ ఎన్డీఏ కూటమి అధికారంలో కొనసాగుతున్నది. పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి వాళ్ళ అధికారంలో కొనసాగుతున్నది. కర్ణాటకలో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతూ మరి గాలిలో దీపంలా కొనసాగుతున్నటువంటి ఆ సిద్దిరామయ్య ప్రభుత్వం ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి తమిళనాడులో ప్రజలు తిరగబడుతున్నారు. మార్పు తథ్యం అని చెప్పి గ్రహించి మరి ఈ స్టాలిన్ పన్నినటువంటి పన్నాగంలో ఇవాళ బీఆర్ఎస్, తెలంగాణ కాంగ్రెస్ పౌల్ గా మారి బీజేపీని రాజకీయంగా ఎదుర్కోలేక ఈ రకమైనటువంటి విష ప్రచారానికి పూనుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిని బీఆర్ఎస్పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టసభలో ప్రజాస్వామ్యానికి సభకు నాయకుడు సీఎం, సభకు అధిపతి స్పీకర్ అని పొన్నం ప్రభాకర్ అన్నారు. బీఆర్ఎస్ నాయకులు స్పీకర్ని అవమానించే విధంగా సభ మీ ఒక్కడిది కాదని మాట్లాడడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమన్నారు. బీఆర్ఎస్ నాయకత్వం కూడా జగదీష్ రెడ్డి చేసేది తప్పు, స్పీకర్ను సభలో ఇలా మాట్లాడడం మంచిది కాదని చెప్పడం లేదని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళు ఈరోజు నిరసనలు తెలుపుతున్నారని ఆయన మండిపడ్డారు. అని మాట్లాడుతూ మళ్ళీ కనీసం నన్ను సంప్రదించలే, నన్ను కనీసం నాకు అవకాశం కూడా చెప్పుకోవడానికి అనే మాట మాట్లాడుతూ ఇవన్నీ గమనిస్తున్న పార్టీ నాయకత్వం, టీఆర్ఎస్ పార్టీ కూడా ఇది జగదీశ్వర్ రెడ్డి గారు చేసేది తప్పు, స్పీకర్ గారిని సభను ఈ విధంగా మాట్లాడడం మంచిది కాదని చెప్తారని అనుకుంటే అది దానికి నిరసనగా నిన్న ధర్నా చేయడం, ఇవాళ నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళే మళ్ళీ నిరసన చెప్తున్నారంటే ఇది పూర్తిగా హాస్యాస్పదం. ఇది వాళ్ళకు కనీస జ్ఞానం రావాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి సభలో ఏ విధంగా ఉండాలి, సభా వేదికల్లో ఏ విధంగా ప్రవర్తించాలో తెలిసి కూడా ఈ విధంగా చేస్తున్నారంటే ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. ఇదే టీఆర్ఎస్ నాయకత్వాన్ని అడుగుతా ఉన్న, గతంలో చిన్న శాసన మండలి చైర్మన్కి సంబంధించిన అంశం మీద ఏదో కాగితం పారేసిరని చెప్పి మీరు ఇద్దరు సభ్యులను మొత్తం సభ నుంచి కంప్లీట్గా తొలగించినారు, బర్తరఫ్ చేశారు. ఇది మర్చిపోయిన ప్రజాస్వామ్యంలో. అందుకే మళ్ళీ చెప్తా ఉన్నా, ఇటువంటి మాటలు వద్దు, ఇటువంటి నిరసనలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం గమనించాలని కోరుతోంది. జగదీష్ రెడ్డి సస్పెన్షన్పై ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తామనడం విడ్డూరంగా ఉందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. దళితులపై, దళిత నాయకులపై మీకున్న ఆలోచన విధానం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఉద్యమ సమయం నుంచే కేసీఆర్ దళితులను మోసం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నోసార్లు దళితులను అవమానించారన్నారు. నాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యను బర్తరఫ్ చేశారని, అందుకు ఎలాంటి కారణాలు చెప్పలేదన్నారు. ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ వస్తే ఆయన కాళ్ళు మొక్కారని, కోవింద్ వస్తే మాత్రం కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. దళితులను మోసం చేయడమే ఆ పార్టీ విధానంగా ఉందన్నారు. చేయాల్సినంత అవసరం ఉందా? గతంలో మీరు ఏ రోజన్నా దళితులకు విలువనిచ్చిర్రా? ఆ చైర్ల దళితుడు కూసుడు కాబట్టి ఆ చైర్ని అవమానించినట్టు మాట్లాడిర్రు. మీ నాయన ఒకప్పుడు ముఖ్యమంత్రి, అసలు మాకు నేను కాపల కుక్కలాంటి తెలంగాణ తెచ్చుడే తప్ప నాకెందుకు అధికారము, మంచి దళితుని చూసి సీఎంని చేస్తా అని చెప్పినటువంటి గొప్ప మాటకారి. చేయక అప్పుడు డిప్యూటీ సీఎంని చేస్తే 4 నెలలు 3 నెలల తర్వాత ఉడబీకిరు. ఎందుకు ఉడబీకిరో తెలియదు, ఏదో చేసిండు తప్పు అని చెప్పి ఇప్పటి మటుకు ఆ తప్పుని ఇప్పుడు కూడా ఓపెన్ చేసి చెప్పలేదు. అప్పుడు రాజయ్య గారు ఏం తప్పు చేసిరో తెలియదు, ఆయన తీసి బయట ఇచ్చిరేసారు. ఎన్నోసార్లు దళితులకు అవమానాలు చేసిరు తప్ప వాళ్ళు దళితుల్ని ఏ రోజు కూడా దళితుల మీద వాళ్ళకు భక్తి లేదు, దళితులు అంటే వాళ్ళకు మర్యాద లేదు. ఇక రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ విగ్రహం దగ్గర పోయి వీళ్ళు మళ్ళీ నిరసనలు తెలియజేయడం. నిన్న వెనుకబడ్డ వర్గాల కోసం చేసిన రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ దగ్గర పోయి ఏం చెప్పుకుంటారు? ఆయన పరిశాన్ అవుతున్నారు పైన కూర్చొని, వీళ్ళని చూసి ఇదేంది చేసే పాపాలు చేసి నా దగ్గర కూర్చొని లబోదిబో మొత్తుకుంటారు ఏందని. ఇక జగదీష్ రెడ్డి గారి విషయం చెప్తే చాలా బాధాకరమే.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత విమర్శలు గుప్పించారు. ఓర్పు లేని వాళ్ళు మార్పు ఎలా తెస్తారని కవిత అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా అన్నారు కవిత. ప్రజా సమస్యలపై గొంతెత్తుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపితే సభ నుంచి బహిష్కరిస్తారా? ప్రజా సమస్యలను శాసనసభలో కూడా లేవనెత్తనివరా అంటూ కవిత ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్కి ఇంత అసహనం పనికిరాదన్నారు కవిత. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా ప్రజల దృష్టి మళ్లించడానికే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేసినట్లు ఆమె ఆరోపించారు. తక్షణమే జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ఆమె. సీఎం రేవంత్ పై ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ పట్ల కనీస గౌరవ మర్యాదలు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్సీ సెమీపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ గ్రూప్ 3 రిజల్ట్స్ను టీజీపీఎస్సీ అధికారులు విడుదల చేశారు. జనరల్ ర్యాంకింగ్ జాబితాను అధికారులు విడుదల చేశారు. 1388 పోస్టుల భర్తీ కోసం ఈ పరీక్ష జరిగింది. ఈ పరీక్షలకు 5.36 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 50.24% మంది మాత్రమే రాత పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్ష నోటిఫికేషన్ 2022 డిసెంబర్ 30న విడుదలైనప్పటికీ పరీక్ష మాత్రం 2024 నవంబర్ 17, 18 తేదీలో జరిగాయి. 107 శాఖల పరిధిలో అకౌంటెంట్ జూనియర్, అకౌంటెంట్ సీనియర్, అకౌంటెంట్ జూనియర్, అసిస్టెంట్ సీనియర్, అసిస్టెంట్ జూనియర్, ఆడిటర్ పోస్టులకు రాత పరీక్ష జరిగింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అత్యధిక పోస్టులు ఉన్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సహాయక చర్యలను మరికొంత వేగవంతం చేసేందుకు సహాయక చర్యల పురోగతిపై డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టన్నెల్ లోపల సహాయక చర్యలు వేగవంతం చేసేందుకు అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోకు అనుసంధానంగా ప్రత్యేకమైన యంత్రాలను ఉపయోగించినట్టు అధికారులు తెలిపారు. ఇందులో 30 HP సామర్థ్యం గల లిక్విడ్ రింగ్ వాక్యూమ్ పంపు, వాక్యూమ్ ట్యాంకుతో కూడిన మెషిన్ను సమర్థవంతమైన సహాయక చర్యల కోసం పంపినట్టు వెల్లడించారు. ఈ యంత్రాలు మట్టిని త్వరగా తొలగించేందుకు టన్నెల్ లోపల పనులను వేగవంతం చేయడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో మార్చి నెలలోనే సగటు కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఆయా తెలుగు రాష్ట్రాల విద్యాశాఖలు ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు ప్రకటించాయి. ఎండలు దంచి కొడుతున్న నేపథ్యంలో పాఠశాలల సమయంలో మార్పులు చేశాయి. తెలంగాణలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి. 10వ తరగతి పరీక్షలు జరిగే కేంద్రాల్లో మాత్రం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులు పేర్కొంది. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులను కొనసాగనున్నాయి. ఆంధ్రప్రదేశ్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో విద్యాశాఖ విద్యార్థులకు శనివారం నుంచి ఒంటిపూట బడులు ప్రకటించింది. ఉదయం 7 గంటల 45 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 10వ తరగతి పరీక్ష కేంద్రాల్లో మధ్యాహ్నం 1 గంట 15 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించాలని పేర్కొంది. తిరుమల కల్తీ నెయ్యి కేసు మరో కీలక మలుపు తిరిగింది. కేసును ఏసీబీ కోర్టుకు బదిలీ చేయాలని 2 అదనపు కోర్టు సిబిఐ సిట్ కోరింది. అయితే సిట్ అభ్యర్థన మేరకు కల్తీ నెయ్యి కేసును నెల్లూరు ఏసీబీ కోర్టుకు బదిలీ చేశారు న్యాయమూర్తి. మరోవైపు 2 రోజుల్లో కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్, సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించనుంది సిబిఐ సిట్. ఇక డాక్యుమెంట్స్ సమర్పణ తర్వాత మార్కెటింగ్ శాఖలో పనిచేసిన 2 ఉద్యోగులను సిబిఐ సిట్ అదుపులోకి తీసుకునుంది. మొత్తానికి రంగంలోకి సిబిఐ సిట్ దిగడంతో టీటీడీ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.